ఫార్మా ఇది నివిన్ పాలి ఫస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్. ఇది జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ చెప్పాలంటే కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ ఇది. మెడికల్ ఫీల్డ్లో జరిగే అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అండ్ ఫార్మా కంపెనీస్ యొక్క డార్క్ సైడ్ని ఈ సిరీస్లో చూపిస్తారు. ఈ టాపిక్ మన ఇండియన్ ఓటీటీలో చాలా రేర్గా వస్తుంది. ఇంకా స్టోరీ గురించి షార్ట్గా చెప్పాలంటే, వినోద్ అనే క్యారెక్టర్ ఒక స్మాల్ మెడికల్ షాప్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక బిగ్ హాస్పిటల్ చైన్ అయిన ఆర్ఎక్స్ లైఫ్ హెల్త్ కేర్లో ఫార్మర్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తారు. అసలు ఫార్మర్ రిప్రజెంటేటివ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సేల్స్ మ్యాన్ కింద. తన మదర్కి హెల్త్ ఇష్యూస్ వల్ల మనీ ప్రెజర్ ఉంటుంది. సో జాబ్లో కాంప్రమైజ్ అయ్యి చేస్తూనే ఉంటాడు. రిమైనింగ్ క్యారెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఏమైంది ఈ సిరీస్, అసలు ఏంటి, అసలు ఈ ఫార్మా డ్రామా ఏంటి, ఇదంతా తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాలి. నాకు ఇందులో ఏంటి వర్కౌట్ అయిందంటే కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా మంచిది. ఇంకా సెకండరీ లోవర్ లెవెల్ ఎంప్లాయీ స్ట్రగుల్ బాగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. క్లైమాక్స్ సైడ్ కూడా సిరీస్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో నాకు నచ్చలేనిది ఏంటంటే సిరీస్ అయితే చాలా స్లోగా నడుస్తుంది. ఈచ్ ఎపిసోడ్ ఒక 30 మినిట్స్ ఉంటుంది. 30 to 40 మినిట్స్, టోటల్గా 8 ఎపిసోడ్స్. అంతగా అవసరం లేదు. 5 to 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసి వచ్చి సిరీస్ని చాలా స్లోగా వెళ్తారు. అండ్ సస్పెన్స్ ట్విస్ట్లు కూడా అంతేం లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా బాగుంటే బాగున్నాను, అంటే సీన్స్ని ఎలివేట్ చేసే విధంగా అంతగా అనిపించలేదు నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఇంకా టెక్నికల్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా యావరేజ్గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా టైట్గా ఉండాల్సింది, చాలా స్లోగా తీసుకెళ్తారు. అండ్ నేను ముందుగా చెప్పినట్టు బీజిఎం కూడా అంత ఇంటెన్స్గా లేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ వైజ్ మంచిదే, కానీ ఇక్కడ జనరిక్ మెడిసిన్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఇంకా చెప్పాలంటే యావరేజ్ ఎగ్జిక్యూషన్తో మంచి ఐడియా ఇది. మీకు ఎవరికైనా మెడికల్ డ్రామా లేదా క్రైమ్ డ్రామా ఇంట్రెస్టింగ్ అయితే ఈ సిరీస్ని చూడండి, కానీ వితౌట్ ఎనీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడండి, అప్పుడు మీకు నచ్చుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.